సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉంది. పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకురావాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ అంబేద్కర్ భవన్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ జరిగింది. వర్క్షాప్కు ముఖ్య అతిథిగా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి వచ్చారు. ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చని విలేకరులకు సూచించారు. మీడియా ప్రతినిధులు సొంత ఆలోచనలు కాకుండా ప్రజల అభిప్రాయాలు, వాస్తవాలను వెలికితీయాలని ఎంపీ కోరారు. ఎవ్వడు కూడా అన్నిట్లా పేదోళ్ళే అక్కడ పోతారు గవర్నమెంట్ స్కూల్స్కు. ఈయన ఏం చేసినాను ఊరంతా తిరిగారు. నేను మీ అందరి పిల్లలను మా దగ్గర పంపి, నేను స్కూల్ 9 గంటలకు బదులైతే నేను 7 గంటలకు వస్తాను, మళ్ళీ వాపస్ ఇంటికి 7 గంటలకు పోతాను. నేను స్కూల్కు నా జీవితం అంకితం చేస్తే ఏమో మంచిగా పనిచేస్తుండే. అయితే మీరేమో ఓన్లీ ఏంటంటే మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్ ఇక్కడ పంపండి. ఇంకా ఫండ్స్ లేకుంటే మీరు ధనవంతులు ఉంటే 200 రూపాయలు లేకుంటే ఏమొద్దు. స్కూల్ నడిపిస్తున్నాడు. ప్రతి స్కూల్కి ఎట్లా వస్తుందో ఇక్కడనే వస్తుంది. అయితే ఆయన అందరికీ ఇంగ్లీష్ నేర్పిండు. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా బస్సులు ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తుంది. విన్నారా ఈ కథ? విన్నారా అసలు? చుట్టుపక్కల స్కూల్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే తర్వాత ఆయన ప్రమోషన్ అయింది. ఎక్కడో పోతే ఇక్కడనే ఉంటా అన్నాడు. 10 ఏళ్ళు అక్కడనే ఉన్నాడు. 10 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ అయితే మొత్తం ఆ ఊరు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ దగ్గర, డిఓ దగ్గర ధర్నా చేసిండ్రు ఈయనను ట్రాన్స్ఫర్ చేయొద్దని. ఇద్దరు గూగుల్ ఇక ఐటీలకు పనిచేస్తుండ్రు. ఒక్కరు అమెరికా పోయిండ్రు, ఒక్కరు ఐఐటి పోయిండ్రు. ప్రభుత్వ పాఠశాల నేను వెనకటినా ఇగో ఈ హైకోర్టు జడ్జి అయ్యిండు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ పాఠశాల చదివిండు. అది వెనకటి ఉండే, కానీ ఇప్పుడు కూడా ఇక్కడ అవుతున్నది. ఇటువంటి కథలు పాజిటివ్ కథలు. నేను ఎప్పుడు కూడా స్కూల్లో అంటే కేసీఆర్ మొత్తం కాళేశ్వరం కుమరించిండ్రు, మీకు తెలుసు. స్కూళ్ళను, హాస్పిటల్ నాశనం చేసిండు, ఇవి మేమేమనవచ్చు. కానీ నేనే ఇప్పుడు